తదుపరి తులారాశి. ఈ యొక్క తులారాశి జాతకులను కనుక మనం పరిశీలించినట్లయితే అద్భుతమైన జీవితాన్ని పొందే యోగ్యత కలదు. కానీ కొంత ఆరోగ్యరీత్యా కానీ మానసికంగా కానీ చిన్న చిన్న సమస్యలు కూడా ఎదుర్కొనే పరిస్థితులు ఎదురవుతాయి. ప్రత్యేకంగా మీ యొక్క మాటల చాకచక్యంతో ఈ వారం అనుకున్న పనులన్నీ చేపట్టగలరు. అదేవిధంగా స్థానచలన బదిలీలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగస్తులు పై అధికారులతో మాట్లాడే సందర్భంలో కాస్త జాగ్రత్త వహించాలి. స్త్రీ మూలక వివాదాలకు దూరంగా ఉండండి. ధన సంబంధమైన లేదా కుటుంబంలో స్త్రీ సంతాన రీత్యా లేదా ప్రత్యేకంగా సంతానం గురించి కొంత విచారం తల్లిదండ్రులు కలుగుతుందన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. షష్టమ స్థానంలో రాహువు సంచరించనున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో భాగస్వామ్య వ్యాపారస్తుల మధ్య విభేదాలు కలగకుండా జాగ్రత్త పడాలి. తండ్రి గారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ప్రత్యేకంగా తండ్రిని అనుసరిస్తూ చేసే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. జీవిత భాగస్వామి సలహా మేరకు చేసే ప్రతి పనిలో కూడా శుభం చేకూరుతుంది. ఈ యొక్క వారము తల్లి యొక్క మాటను అనుసరించినట్లయితే ఏది అనుకున్నా కూడా తల్లిగారి సహాయ సహకారాల ద్వారా తల్లి అనుగ్రహం చేత విజయాన్ని పొందే యోగ్యత లభిస్తుంది. ప్రత్యేకంగా ఆరోగ్యరీత్యా లేదా కొన్ని సందర్భాలలో అలసట చెందే విధంగా మీ యొక్క శరీరం కొంత ఇబ్బంది పడేలా ఉంటుంది. కాబట్టి ఈ వారం చేస్తున్న పనుల్లో కాస్త శారీరక శ్రమ, పని ఒత్తిడి అధికం కాకుండా జాగ్రత్త పడాలి. మొత్తం మీద ఈ రాశి వాళ్ళు ఎరుపు వర్ణంలో ఉన్న గణపతిని కనుక ఆరాధించినట్లయితే సమస్త ఇబ్బందుల నుంచి బయటపడి ఆనందకరమైన జీవితంలో జీవిస్తారు.